వినాయక చవితి పండుగ వచ్చేస్తుంది. ఊరు వాడ అందమైన విగ్రహాలను పెట్టి పండుగను ఘనంగా చేసుకుంటారు. అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో విగ్రహాలు తయారు చేయడం వలన పర్యావరణానికి హాని కలుగుతోంది. ఈ ముప్పును తప్పించడానికి విశాఖలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సహజ సిద్ధంగా దొరికే మట్టితో వినాయక విగ్రహాలను మాత్రమే వాడాలి అని ప్రచారం చేస్తోంది. కేవలం ప్రచారం మాత్రమే కాకుండా విద్యార్థులకు విగ్రహాలను ఎలా తయారు చేయాలో కూడా శిక్షణ ఇస్తోంది. దీంతో చిన్నారుల చేతిలో అందమైన మట్టి గణపతులు తయారయ్యాయి. गणपति बाप्पा मोरया 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 విద్యార్థులు స్వయంగా తమ చేతితోనే అందమైన గణేష్ విగ్రహాలను తయారు చేసి ఔరా అనిపించారు. బంకమట్టితో వినాయక విగ్రహాలను చేయడం చాలా థ్రిల్ గాను హ్యాపీగా ఉంది అని పాఠశాల విద్యార్థులు అంటున్నారు. విద్యార్థులు చాలా క్రియేటివిటీతో మట్టి గణపతులను అద్భుతంగా చేశారని టీచర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు ఇలాంటి వినాయకుడిని తయారు చేయలేదు. ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే కాలుష్యం ఉండదు, నీటిలో నిమజ్జనం చేసినప్పుడు కెమికల్స్ వాటర్లో కలవకుండా ఉంటాయి. మట్టి వినాయకుడు సార్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడడం వల్ల ఎన్విరాన్మెంట్ చాలా డ్యామేజ్ అవుతుంది సార్. ఎవ్రీ ఇయర్ మేము మట్టి వినాయకుడు పంచడమే కాకుండా ఈ ఇయర్ చేయించుకున్నాం సార్. మట్టి వినాయకుడు వాడడం వల్ల ఆక్వాటిక్ యానిమల్స్ కూడా ఏం కాదు సార్. దీనివల్ల ఎకో ఫ్రెండ్లీ నేచర్ కూడా ఎన్విరాన్మెంట్ లో ఉంటుంది సార్. ప్రతి ఒక్కరిలోని క్రియేటివిటీ ఉందండి. చిన్నపిల్లలు అద్భుతమైన శక్తితో ఉన్నారు. రాణి మెమోరియల్ స్కూల్లో చాలా క్రియేటివిటీ ఉంది. నేర్పించడం మొదలు పెట్టేసరికి ఇట్టే గ్రహించారు, గబగబా చేసేసారు. ఎవరి స్టైల్లో వాళ్ళు డెకరేట్ చేసి వినాయకుడిని చాలా ఉత్సాహంగా ప్రతి విద్యార్థి పాల్గొనడం చాలా ఆనందదాయకంగా ఉంది. మాకు ప్యూర్ బంకమన్ను నది మట్టి తీసుకుని వచ్చామండి. రసాయనాలు వాడకూడదు అని, పర్యావరణాన్ని పరిరక్షించాలి అని చెప్పి పిల్లల్లో నాటుకునేలాగా తెలియజెప్పాలి అనే ఉద్దేశంతో